తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. అక్కడ జాతీయ పార్టీలు బాగా వేయాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. కానీ బీజేపీ మాత్రం తమిళనాడులో బలపడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. తమిళనాట అన్నామలై సారథ్యంలో బీజేపీ ఈసారి సత్తా చారడం ఖాయమా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే అన్నామలై లక్ష్యమా? ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే పేరు అన్నామలై. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు వార్తల్లో చర్చల్లో నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా అన్నామలై అని చెప్పవచ్చు. అన్నామలై వయసు 39 సంవత్సరాలు. ప్రతిష్టాత్మక ఐపీఎస్ సర్వీస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన అన్నామలై తమిళనాడులో తన సొంత ప్రయత్నాల ద్వారా అఖిల భారత నాయకుడిగా ఎదిగారు. తమిళనాడులో బీజేపీకి ఓటు బ్యాంక్ సీట్లను పెంచడమే లక్ష్యంగా అన్నామలై ప్రయత్నాలు సాగుతున్నాయి. సాధారణంగా ఏ పార్టీ అయినా ఏదైనా ఒక రాష్ట్రంలో బలపడాలంటే దానికి సరైన నాయకత్వం ఉండాలి. మహాత్మా గాంధీ తన పోరాటం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడింది. అలాగే ఒక్కో పార్టీ ఒక్కో నాయకుడి ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలపడింది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు, కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ కారణంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదేవిధంగా యూపీలో కళ్యాణ్ సింగ్ వల్ల, రాజస్థాన్లో బైరాన్ సింగ్ షెకావత్ కారణంగా బీజేపీ బలపడింది. ఉత్తర భారతంలో మెజారిటీ రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు గత కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటోంది. ఆ తర్వాత ఎంతో కొంత పట్టున్న రాష్ట్రం తెలంగాణ. అయితే దక్షిణాదిలో బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ఫోకస్ చేసిన రాష్ట్రం మాత్రం తమిళనాడు. అందుకు తమిళనాడులో మోదీ వరుస పర్యటనలే నిదర్శనం. మోదీ దక్షిణాది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాట బీజేపీకి సారథ్యం వహిస్తున్న అన్నామలై అక్కడి ప్రాంతీయ పార్టీలను సైతం ఢీకొట్టేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఒక మాజీ సీఎం కుమారుడు పీటీఆర్కు చెందిన రహస్య వీడియోను అన్నామలై విడుదల చేసినప్పుడు రాజకీయాల్లో కలకలం రేగింది. పీటీఆర్ సంఘటన మొత్తం తమిళనాడును షేక్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయంలో ప్రతి రాజకీయ నాయకుడు ఒక అభద్రతా భావానికి గురయ్యాడంటే అతిశయోక్తి లేదు. డీఎంకేను, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను సైతం అన్నామలై ధైర్యంగా విమర్శించాడు. ప్రధాని మోదీ బీజేపీపై చేసిన విమర్శలకు ధీటుగా ప్రతి విమర్శలు చేశాడు అన్నామలై. ఇదే అన్నామలైని తమిళనాడులో బీజేపీకి ఐకాన్గా మార్చింది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఆ పార్టీ ఉన్న చోట బీజేపీ బలపడడం సాధ్యమవుతోంది. కానీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో అక్కడ బీజేపీ బలపడడం మాత్రం అంత సులువు కావడం లేదు. అందులోనూ తమిళనాడులో బీజేపీకి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. అందులోనూ డీఎంకే, ఏడీఎంకే పార్టీల మధ్యనే గత కొన్నేళ్ల నుంచి ప్రధాన పోటీ ఉంటోంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని నిలబడేందుకు, బీజేపీని పటిష్టంగా మార్చేందుకు అన్నామలై చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. తమిళనాడులో 1967 నుంచి డీఎంకే లేదా ఏడీఎంకే పార్టీల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి తమిళనాట పాగా వేయాలని కాంగ్రెస్ తదితర పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బీజేపీకి యువ నాయకత్వం పార్టీలో జోష్ని పెంచింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఈసారి ఎన్నికల్లో దాదాపు 10 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే అన్నామలై ఈ సంఖ్యను సాధిస్తారా లేదా అన్నది ఖచ్చితంగా తెలియదు. కానీ అన్నామలై మాత్రం బీజేపీని ఆశ్చర్యపరిచే విధంగా తమిళనాట బీజేపీని రాజకీయ పోటీలో నిలపడంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. అన్నామలై యువ నాయకుడు. ఐపీఎల్ అధికారిగా అన్నామలై నేపథ్యం రాజకీయ నాయకులను ఎదుర్కోవడంలో ఎంతగానో సహకరించింది. తమిళనాడులోని ఏ రాజకీయ నాయకుడికి అన్నామలై భయపడలేదు. అంతేకాదు డీఎంకే, ఏడీఎంకే సహా ఇతర పార్టీలు అన్నీ కుటుంబ లేదా ఏక వ్యక్తి పార్టీలేనని అర్థమైంది. దీంతో యువతను బీజేపీకి మద్దతివ్వాలని
వేలాది మంది కొత్త నాయకులను తయారు చేశాడు అన్నామలై. ద్రవిడ భావజాలం 110 ఏళ్లకు పైబడిందని అన్నామలై కూడా అర్థం చేసుకున్నాడు. అందుకే అంతటి విశ్వాసంతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళనాట బీజేపీ పూర్తిగా బలపడడానికి ఇంకా సమయం పడుతుంది. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే అది మరింత సులువుగా సాధ్యమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అన్నామలై తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో ఫలితాలను బట్టి అన్నామలై వ్యూహాలు అమలు చేసే అవకాశం ఉంటుంది. తమిళనాడులో బీజేపీని విస్తరించాలని మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోదీ తమిళ ప్రజలకు సుపరిచితుడు కావడం అన్నామలైకి కలిసి వస్తోంది. దీంతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి అన్నామలైకి పూర్తి మద్దతు లభిస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి తమిళనాట కేవలం 3% మాత్రమే ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో అన్నామలై సారథ్యంలోని బీజేపీకి ఏ మేరకు ఓట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో అన్నామలై సారథ్యంలో బీజేపీ ఈసారి ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో తనదైన వ్యూహాలతో బీజేపీని పటిష్టంగా మార్చేందుకు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయనేది చూడాలి.